సార్ కొంతమంది పిల్లలు ఏంటంటే రిజర్వ్డ్‌గా ఉంటుంటారు. ఇంట్లో వాళ్ళు చెప్తేనే తీసుకొని పిల్లలు గూడా ఉంటుంటారు. అవును. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా థర్డ్ పర్సన్‌ని ఇన్వాల్వ్ చేసి చెప్పిస్తే చాలా హర్ట్ అవుతుంటారు. చాలా ఫీల్ అవుతుంటారు. అట్లాంటి పిల్లల విషయంలో ఏం చేయాలి సార్ మరి? పిల్లలు అంటే చెప్పేవాళ్ళ తప్పే మళ్ళీ. ఆ! పిల్లలు హర్ట్ అయ్యేలా చెప్తున్నామా? ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం చాలామంది తీసుకొస్తుంటారు. ఒక అబ్బాయినో, ఒక అమ్మాయినో పేరెంట్స్ తీసుకొచ్చారు. నాకు కౌన్సిలింగ్ అవసరమా? నాకు చెప్పిస్తారా? అన్న వాళ్ళని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెడితే ఇంకా స్టబ్బన్‌గా తయారవుతాడు, ఇంకా మొండిగా తయారవుతాడుగా, ఇంకా రిజిడ్‌గా అయిపోయి ఇంకా క్లోజ్ అయిపోతాడు కదా! అంత క్లోజ్‌గా ఉన్న అబ్బాయిని లేక అమ్మాయిని మీరు 10 నిమిషాలు బయట కూర్చోండి అని పేరెంట్స్ బయటికి పంపించి వితిన్ 2 మినిట్స్‌లో ఆ పాపాని లేక బాబుని ఓపెన్ అయ్యే విధంగా చేయగలుగుతాను నేను. అంటే అసలు నా పరిచయం మొదటి పరిచయమే. అసలు చెప్పొద్దనుకుంటున్నారు. నాకు ప్రాబ్లమే లేదు. మా పేరెంట్స్‌దే ప్రాబ్లమ్ తను అనుకుంటున్నాడు. నన్ను అర్థం చేసుకోవట్లే పేరెంట్స్, ఉల్టా నాకే కౌన్సిలింగ్ ఇవ్వాలనుకుంటున్నారు అన్న యాంటీగా ఉన్నటువంటి మైండ్ సెట్‌ని మనం ఓపెన్ చేయగలగాలి. ఓపెన్ చేయాలంటే మనం వాళ్ళ మార్గంలోకి వెళ్ళగలగాలి అంతే. మనం వాళ్ళ మైండ్ సెట్‌లోకి వెళ్ళాలి. అంటే నా పెయిన్ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదన్న ఫీలింగ్‌లో నీ పెయిన్ నాకు అర్థమైందన్న ఒక వాయిస్ వినాలి వాళ్ళు. ఆహా! నా పెయిన్ వీళ్ళు అర్థం చేసుకుంటారు. అక్కడ అసలు పెయిన్ చెప్పడం మొదలవుతారు. నమ్మకం కలుగుతుంది వాళ్ళకక్కడ. ఎందుకు మౌనంగా ఎందుకుంటారు? మాట్లాడినా లాభం లేదుగా. మాట్లాడిన వీళ్ళు అర్థం చేసుకోరుగా అన్న ఫీలింగ్ డెవలప్ అవుతూ, అవుతూ, అవుతూ సైలెంట్ అయిపోయారు. సో, ఇక్కడ మనము ఒక వ్యక్తిని ఓపెన్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర నేను కొన్ని వర్క్‌షాప్స్ డిజైన్ చేశాను. ఎందుకంటే మోటివేషన్ అనేది ఒక మోటివేషన్ మాత్రమే. మోటివేషన్‌లో మనిషికి మోటివేషనే వస్తుంది. ట్రాన్స్‌ఫర్మేషన్ రావచ్చు, రాకపోవచ్చు. అంటే మార్పు రావచ్చు, రాకపోవచ్చు. మోటివేషనే వస్తుంది. కాబట్టి నేను దాదాపు 4 సంవత్సరాల నా పరిశీలన తర్వాత నాకు అర్థమైంది లేదు మోటివేషన్ సరిపోవట్లేదు. ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం వర్క్‌షాప్స్ కావాలి అన్న ఆలోచన నేను వచ్చిన తర్వాత కొన్ని వర్క్‌షాప్స్ డిజైన్ చేశాను. దాంట్లో నేను డిజైన్ చేసిన వర్క్‌షాప్స్‌లో ఒకటి చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే ఒక వర్క్‌షాప్ ఉంది. 2 డేస్ రెసిడెన్షియల్ ఉంటుందన్నమాట వర్క్‌షాప్. ఈ చేంజ్ యువర్ ఫ్యూచర్ వర్క్‌షాప్‌లో ఎలాంటి వ్యక్తి వచ్చినా కానీ తనను తాను తెలుసుకుంటాడు. ఇక 70 సంవత్సరాల జీవితం ఒకవైపు అయితే 2 రోజుల వర్క్‌షాప్ ఒకవైపు. ఇప్పటికీ 1000+ వ్యక్తులకి ఈ వర్క్‌షాప్ అటెండ్ అయ్యి ఉన్నారు. వచ్చిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ యొక్క రిజల్ట్స్ లైఫ్‌లో వచ్చిన 1 ఇయర్ తర్వాత వచ్చే ట్రాన్స్‌ఫర్మేషన్ సైలెంట్‌గా ఉండే అబ్బాయి ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా ఓపెన్ అయిపోయారు. క్లాస్‌లో లీడర్‌గా మారే స్థాయికి సైలెంట్‌గా ఉన్న పొజిషన్ నుంచి 2 రోజుల్లోనే. ఎందుకు? ఎక్కడో క్లోజ్ అయి ఉంటది. అది ఓపెన్ చేయగలగాలి అంతే. ఓకే. దానికి తగ్గట్టుగా ఒకటేనండి మాట మంత్రం అంటాం కదా! దట్స్ ఇట్. ఒక మనిషిని ఎట్లయినా మార్చొచ్చు మనము. మార్చే విధానం. అందుకే ఒకప్పుడైతే అమ్మమ్మకి, నాయనమ్మకి వీళ్ళకి తెలుసు ఎలా మాట్లాడాలి. వాళ్ళు 3 స్టడీ చేసేవాళ్ళు వాళ్ళు. వాళ్ళు రియల్ సైకాలజిస్టులు. ఈరోజు అది కరువైపోయింది. అవును సార్. కాబట్టి ఈరోజు ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ హార్ట్‌ఫుల్‌గా వర్క్ చేసే వ్యక్తి అయి ఉండాలి. దాన్ని ప్రొఫెషన్‌గా చూడకూడదు. ప్యాషనేటెడ్‌గా ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా హార్ట్ టచ్ చేసి తను ఓపెన్ చేయగలుగుతాడు అని నేను నమ్ముతాను ఈ విషయాన్ని. నిజం సార్ మీరు చెప్పింది. అయితే సార్ మీరన్నారు ఇందాక అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళు స్టడీ చేసేవాళ్ళు అని. నిజంగా ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కరువైపోయి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు దగ్గర ఉండకపోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే కేర్ అనేది ఒకటి కావాలి. ఇంట్లో బాబుంటే అమ్మమ్మ చూపు ఉండాలి, నాయనమ్మ చూపు ఉండాలి, అమ్మ, నాన్న, అన్న ఈరోజు ఏమైంది మేమిద్దరం మాకిద్దరు ఒకరు చాలన్న కాన్సెప్ట్‌లోకి వచ్చేసాం ఇంకా. నిజంగా చెప్పాలంటే ఇది ఎంత నెగెటివ్ ఇంపాక్ట్‌లోకి వచ్చిందంటే ఇప్పుడు చూడండి నేను వెరీ ఇన్సిడెంట్ లాస్ట్ వీక్ ఇన్సిడెంట్ పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఒకే బాబు. ఇప్పుడు తను డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో చదువుతున్నాడు. ఏదో స్ట్రగుల్ వల్ల చేసుకున్నాడు. ఎన్నో ఆస్తులు, ఎన్నో ల్యాండ్ లార్డ్స్ ఉన్నాయి. ఒకే బాబు ఇంకేంటి లైఫ్? ఇంక మేము ఎందుకు బతకాలో అర్థం కాని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. అంటే నేనేమంటానంటే ఒక కుటుంబంలో పిల్లలు ఎప్పుడైతే ఉంటారో ఖచ్చితంగా ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఉంటారు. ఖచ్చితంగా ఆ తోడు పోయింది. ఇప్పుడు సేమ్ ఏజ్ కావాలి కదా! 1-2 ఇయర్స్ అటు ఇటు అయినా గానీ ఆ ఏజ్‌తో ఎవరితో అమ్మతో ఆడుకుంటారా? నాన్నతో ఆడుకుంటారా? పిల్లలతో ఆడుకుంటారు. అది ఇంట్లో లేకుండా పోతుంది. యాక్చువల్‌గా ఇంటి వాతావరణం మనం డిస్టర్బ్ చేసేసాము కొన్ని ఆలోచనల వల్ల. ఒకవైపే ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. చైనా ఉంది. చైనా పాపులేషన్ నంబర్ 1గా ఉండేది. ఇప్పుడు ఇండియా దాటేసాం మనం. చైనా ఈరోజు ఎంత బాధపడుతుందంటే ఎందుకు మేము పాపులేషన్ తగ్గించేసాము. పాపులేషన్ వాళ్ళ కోసం పెద్ద స్ట్రెంగ్త్ ఇప్పుడు. అది తెలుసుకునే లోపల పాపులేషన్ లేకుండా పోయింది. ఇప్పుడు మీరు పిల్లల కంటే మీ ఆఫర్స్ ఇస్తామని చెప్పి ఇస్తున్నారు అక్కడ. పిల్లల కంటే వాళ్ళని ఇంకా మోటివేట్ చేస్తున్నారు. పిల్లలు కావాలని చెప్పేసి. పిల్లలు వద్దన్న మైండ్ సెట్‌లోకి వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు మారడం చాలా కష్టం. అదొక పెద్ద స్ట్రెంగ్త్ అది. దాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాము. దేశానికి ఉన్న వనరులలో అతి పెద్ద వనరు ఏమంటే మ్యాన్ పవర్. మ్యాన్ పవర్ బలహీనతగా చూడటమే పెద్ద ప్రాబ్లం. మ్యాన్ పవర్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్. ఈరోజు ప్రపంచ దేశాలలో అతి పెద్ద స్ట్రెంగ్త్ ఉన్నది ఇండియాకే. యూత్ పాపులేషన్ 60% యూత్ ఉన్నారు. ఇండియా చాలా పవర్ఫుల్. యూత్‌ని వాడుకోగలిగితే. యూత్‌ని వాడుకోకుండా వాళ్ళని ఇలా వదిలేసామనుకోండి భారంగా అయిపోతారు వాళ్ళు. ఈరోజు భారంగా ఉన్నారు. ఎందుకు?
వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, క్వాలిటీ గైడెన్స్ లేదు. క్వాలిటీ గైడెన్స్ ఉన్నట్లయితే ఇది ప్రపంచాన్ని శాసించే స్థాయికి మన భారతదేశం ఉండేది. యూత్ కరెక్ట్గా వాడుకున్నట్లయితే, వాళ్ళకి సరైన స్కిల్స్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని నిలబెట్టుకున్నట్లయితే మనం ప్రపంచ దేశాలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం ప్రతిదీ కూడా. ఇన్కమ్ సోర్స్ పెరిగేది, చాలా గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళం. అంటే ప్రాబ్లము పాపులేషన్ది కాదు, ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మనం తయారు చేసే విధానంది ప్రాబ్లం. కాబట్టి ఇంట్లో ఏంటంటే ఇంకొకటి, ఈరోజు హెల్త్ కారణాల వల్ల పెద్దవాళ్ళు లేకుండా పోతున్నారు, తక్కువ వయసులోనే మరణాలు రావడము, ఇంకా చెప్పాలంటే పడకపోవడం. హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడైతే మనం స్పిరిచువాలిటీకి దూరం అయిపోయి భౌతికపరమైన జీవితంలోకి వచ్చేసామో మనము చాలా లాస్ అయిపోయాము. రిలేషన్స్ వాల్యూ పోయింది, పెద్దవాళ్ళ వాల్యూ పోయింది. కాబట్టి పెద్దవాళ్ళు ఎంత అవసరం ఉన్నా వాళ్ళని ఎక్కడో గుడిసెలో పెట్టేసి వీళ్ళు ఒక ప్లేస్లో ఉండే పరిస్థితులు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ వచ్చేసాయి, ఇలా వచ్చేసింది. కాబట్టి మనం యాక్చువల్గా రాంగ్ రూట్లో స్పీడ్గా వెళ్తున్నాం చెప్పాలి. ఎక్కడో దగ్గర డాష్ అవుతుంది, మిస్గైడ్ అయిపోయాం మనం. మిస్గైడ్లో చాలా లాంగ్ వెళ్ళిపోయాం మనం. హాయ్, మీరు పేరెంట్సా? మీ పిల్లలు లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని, ఉన్నత స్థాయిలో ఎదగాలని, గౌరవప్రదమైన జీవితం గడపాలని మీరు పడుతున్న కష్టాలు మీ పిల్లలు పడకూడదని మీరు బలంగా నమ్ముతున్నారు కదా. అయితే ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి. మీ పిల్లలు లైఫ్లో ఎదగడానికి కావాల్సిన టాలెంట్స్, క్యాపబిలిటీస్ ఎన్ని ఉన్నా కానీ ఈ కొన్ని కారణాల వల్ల వాళ్ళు సక్సెస్ అవడంలో వెనకబడిపోతారన్న విషయం మీకు తెలుసా? ఏంటా కారణాలు? చేసే పనుల్లో డిసిప్లిన్ లేకపోవడం, పనులను చేయకుండా చివరి క్షణం దాకా వాయిదా వేయడం, సమయాన్ని వృధా చేసుకోవడం, నలుగురితో కలవలేకపోవడం, కొత్తవారితో మాట్లాడాలంటే భయపడము, ఎంత చెప్పినా అలవాట్లని మార్చుకోకపోవడము, తల్లిదండ్రులు చెప్పిన మాటలను, పెద్దలు చెప్పిన మాటలను పట్టించుకోకపోవడం, ఏదైనా సమస్య ఎదురైతే భయపడిపోవడం, ఆందోళన చెందడం, స్ట్రెస్కి గురవడము, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం, ఏం చెయ్యాలి అన్న విషయంలో స్పష్టత లేకపోవడం, సక్సెస్కి తప్పకుండా కావాల్సిన లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోవడం. జాగ్రత్తగా ఆలోచించండి. మీ పిల్లలు ఎంత గొప్ప టాలెంట్స్ ఉన్నా, ఎన్ని క్యాపబిలిటీస్ ఉన్నా కానీ ఈ కారణాలే వారి సక్సెస్కి, వారి ఎదుగుదలకి ఆటంకంగా మారే అవకాశం ఉంది. మరేం చేయాలి? దానికోసమే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. నేను గత 20 సంవత్సరాల నుంచి లక్షల మంది స్టూడెంట్స్ యొక్క సక్సెస్ జర్నీకి లైఫ్ కోచ్గా ఉంటూ మాస్టర్ మోటివేటర్గా ఉన్నటువంటి నా ఎక్స్పీరియన్సెస్ని మీ పిల్లల సక్సెస్కి కావాల్సిన విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ 4 days ఆన్లైన్ క్లాసెస్ని సమ్మర్ క్యాంప్గా డిజైన్ చేయడం జరిగింది. మే నెల 23, 24, 25, 26వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు జరగబోతుంది ఈ ఆన్లైన్ క్లాసెస్ సమ్మర్ క్యాంప్ని. ఇది ఇంటరాక్టివ్ సెషన్గా ఉండబోతుంది, యాక్టివిటీస్ బేస్డ్ సమ్మర్ క్యాంప్. మరి ఈ సమ్మర్ క్యాంప్లో 8th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ దగ్గర నుంచి నేను స్టూడెంట్ అని భావిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కోసమే ఈ క్యాంప్. ఈ సమ్మర్ క్యాంప్లో ఏదో 1-2 టాపిక్సే కాకుండా జీవితానికి ఉపయోగపడే 10 డిఫరెంట్ టాపిక్స్ మీద ఈ సమ్మర్ క్యాంప్ డిజైన్ చేయడం జరిగింది మీ పిల్లల్లో గొప్ప మార్పు తీసుకురావడం కోసం. దీనికోసం మీరు చేయవలసింది కేవలం 4 రోజుల పెట్టుబడి మరియు 5,000 రూపీస్ ఫీజ్. లేదండి, మీకోసం స్పెషల్ ఆఫర్ 1,999 రూపీస్ మాత్రమే. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి. కింద లింక్ని ప్రెస్ చేయండి, మీ సీట్ బుక్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి 9811220385.